కొండల మీద ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని విడిచిపెట్టి వీళ్ళు నాతోటే ఉండాలనుకున్నాడు. దూడలను చేశాడు. ఆ రోజులు గడిచేసరికి ఏం జరిగింది అనేది ఆలోచించగలిగితే 16:24 మొదటి రాజుల గ్రంథంలో షోమ్రోన్ అనే పట్టణానికి సమరయ్యగా పేరు వచ్చింది. ఆ గడియ మొదలుకొని ఆ నేటి వరకు కూడా సమరయులని పక్కన పెట్టి వాళ్ళని మాట్లాడాలన్నా ఏదన్నా చేయాలన్నా కూడా వాళ్ళని ప్రత్యేకమైన ఆలోచనలో పక్కన పెట్టారు ఆ దేశ ప్రజలు. ఆ రోజు నుంచి మెస్సయ్య వస్తాడని, మెస్సయ్య వచ్చే ప్రజల కొరకు, దేవుని కొరకు బ్రతుకుతాడని, ఆయన ఇదిగో సమరయులుగా విడిపోయిన మాకు మరలా లోక రక్షకుడిగా వస్తాడని ఆ తరము నుండి ఎన్నో ఎదురు చూపులు. పర్వతాల మీద ఇదిగో ఆయన ఆరాధిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధించే పరిస్థితి వచ్చినప్పుడు యోహాను గారు సువార్త రాస్తూ 4వ అధ్యాయంలో ఆయన ఒక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. మరలా సమరయ పట్టణానికి వచ్చాడు. ఆయన ఆంతర్యము, ఆయన ఆలోచన, ఆయన విధానము భూమి మీద నేను రాక పరిశుద్ధులుగా మనుషుల్ని మార్చడానికి కాబట్టి ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించాను కదా, ఒక దిక్కుకి వెళ్ళవలసిన నేను ఇదిగో ఇక్కడికి వెళ్ళవలసి వచ్చినని ఆ సమర స్త్రీతో మాట్లాడుతున్నాడు అధ్యాయం అంతా. మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు వారు తల మొదలుకొని పాదాల వరకు వస్త్రధారణ చూసిన ఆమె సమరయులుగా ఆయన నాకు దాహం ఇవ్వగానే అన్నాడు అడగగానే, యూదులు కట్టుబట్టు చాలా బాగుంటుందండి. ఆయన ఆకారాన్ని చూసి, ఆయన విధానాన్ని చూసి, నువ్వు యూదుడువు కదయ్యా, సమరయులు మమ్మల్ని సాంగత్యము చేయరు కదా, నన్ను దాహం అడుగుతున్నావేంటి అని అంటే, నేను అడిగే దాహము వేరమ్మ అని చెప్పగానే, నేనిచ్చే నీళ్లు తాగేవాడు దప్పికొనడు అంటే, అయ్యా యాకోబు గారును తన పిల్లలు తాగటానికి ఇదిగో ఈ బావిని తీశారు, ఈ బావిలోని నీళ్లు నేను ఇంత దూరం వచ్చి తీసుకోకుండా వాటిని నాకు ఇవ్వవా అని అడిగాడు. వెంటనే ఆమె, నీకు ఇస్తానుగా నమ్మను, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. నాకు పెనిమిటి లేడయ్యా ఉంది. 5 పెనిమిటులు నీకు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు, నువ్వు చెప్పిన